ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, అందరికీ నమస్కారం. మొదట అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే, బాబాగారిని విమర్శిస్తున్నటువంటి వారి మీద వీడియోలు ఇక చెయ్యను, ఆఫ్ చేస్తాను అని చెప్పాను. కానీ ఈ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడో ఒకసారి ఆపరేట్ చేయడం లేదా ఎప్పుడు ఆపరేట్ చేయడం, అది లేకుండా జీవితం లేదు కదా. మనలో సంస్కారాలు ఏ విధంగా అయితే మనని నడిపిస్తాయో, ఆ ఫోన్ కూడా అంతకుముందు మనం చూసిన వాటిని అనుసరించే వస్తుంటాయి అంటారు కదా. అలాగా వద్దన్నా కానీ బాబా గారిని విమర్శించేవారు చేసిన వీడియోలు మన కళ్ళబడడం, మనం చూడవద్దు అనుకున్నా సరే ఎవరో ఒకరు చూడమని చెప్పడం, లేదా మనమే ఇదేదో కొంత వెరైటీగా ఉందేనో, ఇంపార్టెంట్ అనో చూడడం, ఇలా కొన్ని చూడడం జరుగుతుంది, వాటి మీద చెప్పడం జరుగుతుంది. ఏది చెప్తున్నా బాబా గారికి సంబంధించి ఎక్కడో ఒక చోట వాళ్ళు అంటున్న విషయాలను కూడా మైండ్ లోన దాచిపెట్టుకొని ఉంటుంది కాబట్టి వాటిని సంబంధించి మాట్లాడడం జరుగుతూనే ఉంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది, ఇప్పట్లో వాళ్ళని మర్చిపోవడం మన వల్ల కాదు, మనని మర్చిపోవడం వాళ్ళ వల్ల కాదు. ఇద్దరము కలిసి బాబా గారిని మర్చిపోవడం అసలు కుదరదు అన్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తుంది. సరే, తప్పేదేముంది? ఇది ఎంతకాలం ఉంటుందో వారి సంకల్పాన్ని బట్టి ఉంటుంది. మనం చాలా అనుకుంటాం, కానీ మన చేతిలో ఏమీ లేదు అని నెమ్మదిగా తెలుస్తూ ఉంటుంది. అలా సాయిబాబా గారిని విమర్శిస్తున్న వారి వీడియోలు చూడకుండా ఉండే అవకాశం ఉండట్లేదు, చూసిన తర్వాత మాట్లాడకుండా ఉండే అవకాశం లేదు. ఇది ఎంతకాలం అనేది బాబా గారి ఇష్ట ప్రకారంగానే ఉంటుంది. మన మనసు ఉండలేక కాస్త ఇతర సాయి భక్తుల యొక్క కోరిక మేరకు కాస్త స్పందించక తప్పట్లేదు. ఇవాళ మన లలిత కుమార్ గారితో సాయి భక్తుల్ని అంటూ ఒక వ్యక్తి వచ్చి కూర్చొని దాదాపు గంట 10 గంట 20 నిమిషాలు లలిత కుమార్ గారితో చర్చ చేశాడు. ఆ చర్చ చూసిన తర్వాత దాని మీద కాస్త మాట్లాడకపోతే సాయి భక్తులకు మనశ్శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు అని మాట్లాడడం జరుగుతుంది. మొదట అతను మాట్లాడిన విధానం చూసినప్పుడు కొంత విషయం ఉన్నవాడే, కొంత బ్రాడ్ మైండ్ ఉన్నవాడే, పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడే. ఎందుకంటే లలిత కుమార్ గురించి కూడా కొన్ని మంచి మాటలు చెప్పాడు. నేను చర్చకి ఎందుకు వచ్చానంటే, లలిత కుమార్ అనే అతను సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నాడని, హిందూ ముస్లిం మధ్యలో గొడవలు సృష్టిస్తున్నాడని, అతన్ని ఒక దుర్మార్గుడిగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అని నిరూపించటానికి, అతను కూడా మంచివాడే, అతను కూడా ధర్మం కోసమే పోరాడుతున్నాడు అని నిరూపించటానికి నేను ఈ చర్చకు వచ్చాను అన్నట్టుగా చెప్పాడు. మంచి ఆలోచన కదా.
బాబాగారిని విమర్శిస్తున్న వ్యక్తి కూడా మంచివాడే అనే ఒక ఆలోచన మంచి ఆలోచన. కాబట్టి నాకు అతన్ని థింకింగ్ ఆలోచన విధానం చూస్తే పర్లేదు, మంచి మేధస్సు ఉన్నవాడు, కొంత జ్ఞానం ఉన్నవాడు, చర్చ బాగా సాగుతుంది. సాయి భక్తులకు కానీ బాబా విమర్శకులకు కానీ కొన్ని సమాధానాలు లభిస్తాయి అని నేను కూడా చాలా శ్రద్ధగా చూశాను. ఎప్పటిలాగే లలిత కుమారు గారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఎవరితోనైనా చర్చల్లో కూర్చున్నా, ఎవరైనా ఆయనని ఇంటర్వ్యూ చేసినా చాలా బుద్ధిమంతుల్లాగా, చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళలాగా చాలా చక్కగా ప్రవర్తిస్తాడు. బహుశా వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదైనా టంగ్ స్లిప్ అయితే అతను కూడా రఫ్గా బిహేవ్ చేసి ఉండవచ్చు. నేను అవి చూడలేదు. ముఖ్యంగా నాకు మతాలు, వ్యవహారాలు, మతాల మీద చర్చలు అంటే నాకు పెద్ద చిరాకు. మతం అనే ఆలోచన లేకుండా మనిషిలా జీవించాలి, మనిషిని మనిషిగా చూడాలి అనేది నేను ఇష్టపడతాను. కాబట్టి అవి పెద్దగా చూడలా. బాబా గారిని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయన వీడియోలు చూడడం అనేది అలవాటైంది. ఆయన ఒక్కడుగా వీడియో చేసినప్పుడు చాలా రెచ్చిపోతాడు. అడ్డు ఆపు లేకుండా మాట్లాడేస్తాడు, ఎలా పడితే అలాగే. దాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆయన ఫాలోయర్స్, కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఎవరితోనైనా చర్చలో కూర్చున్నప్పుడు లేదా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా బుద్ధిమంతుల్లాగా, చాలా సాఫ్ట్గా, చాలా చక్కగా బిహేవ్ చేస్తాడు. అది నేను గమనించాను. ఈ వీడియోలో కూడా, ఈ చర్చలో కూడా అతను చాలా బుద్ధిమంతుల్లా చేతులు కట్టుకున్నాడు, చాలా కరెక్ట్గా చర్చలో పాల్గొన్నాడు. ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి కదా. పాయింట్ టు పాయింట్ మాట్లాడడం అనేది నేర్చుకున్నాడు. శాస్త్రాలు కొద్దిగా చదివాడు, శాస్త్రాలకు సంబంధించిన కొంత పరిజ్ఞానం పెట్టుకున్నాడు. దాంతో అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు శాస్త్రాల ప్రకారంగా మాట్లాడాలి అని అనడం. మరి ఆయన అదే పనిలో ఉన్నాడు కాబట్టి 24 గంటలు గ్రంథాలు పఠిస్తూ కొంత దాని మీద అవగాహన పెంచుకునే అవకాశం అతనికి ఉంది. అందరికీ అలా ఉండదు కదా. అందరూ అదే పనిగా ఛానల్ నడపడం, లేదా ఒక పాయింట్ మీద ఛానల్ నడపడం, ఆ పాయింట్కి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించి పెట్టుకోవడం అందరికీ అలా ఉండదు. అలాగే సాయి భక్తులైన వారిలో సచ్చరిత్ర బాగా చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. బాగా చదివినా బాగా అర్థమైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళంతే ఉంటారు. బాగా అర్థమైనా సరే సందర్భోచితంగా దాన్ని గుర్తు చేసుకొని వాదన చేయగలగడం, చర్చలో పాల్గొనడం, సమయానికి దాన్ని గుర్తు తెచ్చుకొని అవతల వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా ఒక పెద్ద విద్య. ఇది కూడా ఈ చర్చల్లో పాల్గొనగా వస్తుంది. అది లలిత కుమారికి బాగా వచ్చేసింది. కారణం ఏంటంటే ఆయన అనేకమైన చర్చల్లో పాల్గొనడం చాలామందితోటి. కాబట్టి కొంత పాయింట్ క్యాచ్ చేయడం, అలాగే అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని పక్కకు వేరే పద్ధతికి తీసుకెళ్ళి వాళ్ళ డోర్ మోపించడం, ఇవన్నీ కొన్ని. ఇప్పుడు కోర్టులో వాదించే లాయర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఫేమస్ లాయర్ అంటే అర్థం ఏంటి? సీనియర్ లాయర్ అంటే అనేక కేసుల మీద వాదించి చట్టాలు, వాటి సెక్షన్స్ అన్నీ నాలుక మీదే ఉంటాయి. అలాగే వాదన పటిమ ఎక్కడ తడబడకుండా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి. కాబట్టి సీనియర్ లాయర్ల దగ్గర జూనియర్ లాయర్లు ట్రైనింగ్ తీసుకోవడం, ఆయన
కేసులు ఎలా వాదిస్తున్నాడు, పాయింట్లు ఎలా రేజ్ చేస్తున్నాడు, ఎలా అవతల వాళ్ళు నోరు ముగిస్తున్నాడు, ఇవన్నీ పరిశీలించి నేర్చుకొని నెమ్మదిగా వాళ్ళు కూడా కేసులు వాదిస్తుంటే వాళ్ళు సీనియర్ లాయర్గా అవుతారు. ఇదంతా అనుభవం మీద వచ్చే విద్యే కదా. కాబట్టి ఈ చర్చలు, వాదించడాలు, అవతల వాళ్ళు నోరు మూపించడాలు, సమయానికి విషయాలను గుర్తు తెచ్చుకోవడాలు, ఇదొక విద్య. అందరూ ఎల్ఎల్బి చదివినా ఎక్స్పీరియన్స్ మీద వచ్చే విద్య వేరు, కేవలం కాలేజీ పూర్తి చేసుకొని పట్టా తీసుకొని వచ్చిన వాళ్ళకు ఉండే డిఫరెన్స్ చాలా ఉంటుంది. అలాగే లలిత కుమారు చర్చల్లో కాస్త బాగా రాటు తేలి అవతల వాళ్ళు కాస్త బాగా మాట్లాడుతుంటే దాన్ని డైవర్ట్ చేయగలగడం, అతనికి ఏదైతే నాలెడ్జ్ లేదో ఆ విషయాన్ని ఎత్తి అతను నోరు మూపించడం, ఇలాంటి కొన్ని పెట్టుకొని కూర్చుంటారు. సరే, అది లలిత కుమార్కి సంబంధించిన విద్య. ఇక అవతల వ్యక్తి పాపం ఏదో కొంత లోకజ్ఞానం, కొంత అవగాహన పెట్టుకొని వచ్చి స్టార్టింగ్లో పెద్ద మాటలు చెప్పాడు. సరే, మంచి మేధావి, మంచి భక్తుడే వచ్చాడు, సాయి భక్తుడు, పర్లేదు అనుకుంటే రాను చూసుకుంటూ పోతుంటే ఆయన యొక్క టాలెంటు కొన్ని శ్లోకాలు, కొన్ని పద్యాలు పాడి నిరూపించుకోవాలనే తాపత్రయం, తీరా చూస్తే ఏమిటయ్యా అంటే అతనికి బాబా అంటే ఏమిటో ఏమీ తెలియదు. బాబా అంటే ఏమిటో అతనికి ఏమీ తెలియదు. అసలైన బాబా భక్తుడు కాదు. బాబా గురించి కొంత విన్నాడు, కానీ ముందు శ్లోకం చదివాడు. నా గురువుగారి శ్లోకం చదువుకుంటానని చెప్పి శ్లోకం చదివాడు, గురు బ్రహ్మ అని చెప్పి. సాయినాథ్ మహారాజ్కి జై అన్నట్టున్నాడు. కానీ బాబా అంటే ఏమిటో ఆయనకి తెలియదు. చాలామందికి తెలియదు బాబా అంటే ఏమిటో. బాబా అంటే ఒక గురువు, బాబా అంటే ఒక దేవుడు, బాబా అంటే మన కోరికలు తీర్చగల వాడు, బాబా గారిని నమ్ముకుంటే ఏవైనా మనకు జరుగుతాయి. ఇలాంటి జ్ఞానంతో బాబా భక్తులుగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాదనకు దిగి బాబా దేవుడు ఎలా అవుతాడు చెప్పండి అంటే 99% చెప్పలేరు, 1% ఉంటారు చెప్పగలిగిన వాళ్ళు. బాబా గురువు ఎలా అవుతాడు చెప్పండి అంటే 99% చెప్పలేరు, 1% ఉంటారు చెప్పగలిగిన వాళ్ళు. అలా పాపం ఆయన బాబా గారి మీద ఎటువంటి అవగాహన లేకుండా వచ్చేసాడు. లలిత కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు, అది సందర్భానుసారంగా అవసరమైన నాలెడ్జ్ కావాలంటే, ఇప్పుడు ఏమి నాలెడ్జ్ కావాలి లలిత కుమార్ దగ్గరికి వెళ్ళాలంటే బాబా గారి గురించిన నాలెడ్జ్ ఉండాలి, సచ్చరిత్రకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండూ లేకుండా జనరల్ నాలెడ్జ్ చాలా ఉన్నా కానీ ఏం లాభం లేదు. బ్రాడ్ మైండ్ ఉంటే సరిపోదు, పాజిటివ్ థింకింగ్ ఉంటే సరిపోదు. లలిత కుమార్ గారి పాయింట్లు ఏంటి? బాబా దేవుడా, బాబా గురువా, బాబా హిందువా ముస్లిమా, బాబా గారిని హిందువులు ఎందుకు పూజించాలి, ఆయన అల్లా మలిక్ అన్నాడు కదా, ఇప్పుడు ఆయన రోహిల్లాని ప్రేమించాడు కదా, జవహర్ అలీని ప్రేమించాడు కదా, హారతుల్లో అల్లా ఇలాహి అని ఉంది కదా, హిందువుల చేత ముస్లిం దేవుడిని ఎందుకు కీర్తింపజేస్తున్నారు? ఇలాంటివి ఏదో అతను కొన్ని సేకరించి పెట్టుకున్నాడు బాబా ముస్లిం అని చెప్పడానికి కావలసినవి. వాటికి సమాధానం చెప్పమంటారు. సరే, ఏదైతే పాపం ఆయన అయితే కొంత తను డిఫెన్స్ చేసుకునే సాధన అది ఉంది. లలిత కుమార్ అతన్ని దెబ్బ కొట్టాలని, నోరు మూపించాలని, ఒప్పించాలని చూసినప్పుడు అలా తప్పించుకునే ప్రయత్నం బాగానే చేశాడు. బాబా దేవుడు అని ఎప్పుడు బాబా చెప్పుకోలేదు అని అనడం, భక్తులు ఆయన్ని దేవుడుగా పూజించే తప్పేంటి అనడం,
మీరు బాబాని దేవుడని నమ్ముతున్నారా అని అంటే, అవును నేను బాబాని దేవుడు అని నమ్ముతున్నాను అని చెప్పలేకపోవడం, బాబా దేవుడు అనడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అందించలేకపోవడం, ఇలా బాబాకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ సచ్చేతుల యొక్క గొప్పతనం కానీ ఏమీ తెలియకుండానే పాపం వచ్చి కూర్చున్నాడు. లలిత కుమార్ గారిని పొగుడుతూ, మీరు పూర్ణ జ్ఞాని అండి మీలాంటి వాళ్ళు. ఒక మాట మంచిది అన్నాడు. ఇప్పుడు సంస్థాన్ ముద్రించిన పుస్తకంలో హిందూ మతానికి విరుద్ధంగా ముస్లిం దేవుడైన అల్లాని కీర్తిస్తూ ఉండడం కరెక్ట్ కాదు కదా, మీరు ఎందుకు కోర్టు ద్వారా చట్టం ద్వారా వెళ్ళకూడదు అని గట్టిగానే మాట్లాడాడు. అక్కడ లలిత కుమార్ డిఫెన్స్లో పడిపోయాడు. నేనెందుకు చేయాలి, నువ్వెందుకు చేయాలి ఏంటయ్యా, జనశక్తిని పెట్టుకున్నావు, హిందూ జనశక్తి అని, హిందూ ధర్మాన్ని కాపాడుతానంటున్నావు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, నువ్వు అలా అనకూడదు కదా అని గట్టిగానే మాట్లాడాడు. లేదండి దానికి చాలా డబ్బులు కావాలండి, నేను అక్కడికి వెళ్తే వాళ్ళు కొట్టించవచ్చు, నన్ను తిట్టించవచ్చు, ₹1,00,00,000 ఖర్చు అవుతాయండి అని అంటే డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. మన దగ్గర న్యాయం ఉంటే, విషయం ఉంటే కోట్లు అవేం ఖర్చు అవ్వు. ఇంకా చెప్పాలంటే లాయర్ని పెట్టుకునే కెపాసిటీ లేకపోతే నా కేసు నేనే వాదించుకుంటానని కూడా చెప్పొచ్చు. నీ మీద నీకు నమ్మకం ఉంటే, ఆ విషయ పరిజ్ఞానం నీ దగ్గర ఉంటే, శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రాలు అంటుంటాడు కదా, శాస్త్రాలు లేదా సచ్చేతర ఆధారితంగా ఇదిగో బాబాగారు ముస్లిం అని నిరూపించవచ్చు. లాయర్తో పని ఏంటి అసలు, ఇది ఆధ్యాత్మికం, గ్రంథంలో ఉన్న విషయాల మీద మాట్లాడడమే. ఇది ఏమన్నా క్రిమినల్ కేసా, సివిల్ కేసా తారుమారు చేయడానికి? గ్రంథంలో ఉన్న విషయం చెప్పడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఆ ఇంట్రెస్ట్ లేదు కోర్టులో కేసు వేయడం. ఒకవేళ లాయర్ పెట్టుకోవాల్సి వస్తే అతనికి డబ్బులు తగలబెట్టడం, ఇవన్నీ నాకెందుకు? లెక్క ప్రకారం చేయాల్సింది అదే, చట్ట ప్రకారం వెళ్ళి, ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ, సంస్థాన్, దాన్ని ఏదైనా మనం శాసించాలంటే చట్టమే శాసించగలదు, న్యాయస్థానం శాసించగలదు, కానీ మనం ఎవరం ఏం చేయలేము. మనం ఎన్ని జన్మలు ఇలా సోషల్ మీడియాలో కూర్చొని వీడియోలు చేసినా సంస్థానం వారిని 1% కూడా మనం ఏం చేయలేము. లోకల్గా ఉన్న సాయి మందిరాలు కూడా ఏమీ చేయలేము, సాయి భక్తులను కూడా ఏం చేయలేము. ఊరికే ఇలా జీవితాంతం వీడియోలు చేసుకుంటూ పోవడం. మన వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా సరైన అవగాహన లేని వాళ్ళు, అమాయకులు, అరే బాబా గారు ముస్లిం అంట కదా, ఆయన గురువు కాదంట, దేవుడు కాదంట, అంత మోసం అంట అని చెప్పి నమ్మి బాబా గారిని పూజించడం మానుకుంటే మానుకోవచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కాదు, పాత వాళ్ళు ఎలాగో కదలరు, మెదలరు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, 1% ప్రయోజనం కూడా రాదు. లక్ష్యమేమో చాలా పెద్దది, ప్రయత్నం చాలా చిన్నది. కాబట్టి ఏదైనా ఇటువంటి చెయ్యాలంటే చట్టం ద్వారానే వెళ్ళాలి. కానీ ఆ చట్టం ద్వారా వెళ్ళాలంటే కొంత డబ్బు ఖర్చు అయింది. ఆ డబ్బు ఖర్చు పెట్టడం అతనికి ఇష్టం లేదు. అలాగే ఎక్కువ కష్టపడడం ఇష్టం లేదు. సులభంగా నాలాగే ఇలా కుర్చీలో కూర్చొని వాళ్ళని వెళ్ళి తిట్టిపోసేస్తూ, భయపెట్టించేస్తూ గొప్ప అనిపించుకోవడం, సులభంగా గొప్ప అనిపించుకునే అవకాశం. కాబట్టి అతను దాన్ని ఎంచుకున్నాడు ఆ మార్గంలో. కాబట్టి చట్టం, న్యాయం వాటి ద్వారా వెళ్ళడు. దాన్ని అందుకనే నా వల్ల కాదండి, అన్ని డబ్బులు నాకు లేవండి, నేనేం చేయగలుగుతానండి అని తప్పించుకున్నాడు. అలాగే ఇంకో మాట ఏమంటారంటే, సాయిబాబా భక్తులు రాముడిని విమర్శించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? కేసులు పెట్టలేదే. బాబాని విమర్శిస్తే నా మీద కేసులు పెడుతున్నారే. రాముడిని విమర్శించినప్పుడు స్పందించినటువంటి హిందువులు కూడా కోట్ల మంది ఉంటారు.
ఒక లలిత కుమారు, ఒక భరతవర్ష, ఒక కరుణాకర్ సుగుణ, ఒక సత్యభామ, ఇలాంటి వాళ్ళే కాదు, ఈ నలుగురు ఎదురే కదా. హిందూ సమాజం కోట్లల్లో ఉంది, ఎంతమంది స్పందించారు? ఇప్పుడు న్యూస్ చదువుతుంటారు, ఆ న్యూస్ రీడర్స్ వాళ్ళకు కూడా 10 లక్షల మంది ఫాలోయర్స్ ఉంటారు. వాళ్ళు న్యూస్ వరకే, రాజకీయాల వరకే చూసుకుంటారు, వీటి మీద పెద్దగా స్పందించరు. ఏదన్నా ఉంటే ఒక వీడియో చేస్తారు అంతే. ఇంకోటి ఏమిటంటే, సాయిబాబా గారిని విమర్శించినాకనే సాయి భక్తులు ఇలా సోషల్ మీడియాలో కనపడడం మొదలుపెట్టారు, సోషల్ మీడియా ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు, సోషల్ మీడియా ద్వారా స్పందించడం నేర్చుకుంటున్నారు. వాళ్ళు అప్పట్లో లేరు, అప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా లేదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు హాయిగా బాబా భక్తిలో ఆనందంగా ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తారు. ఈ గొడవ అంతా వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇవి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా రాముడిని కానీ కృష్ణుని కానీ ఎవరైనా దూషించినట్టుగా తెలిస్తే ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు స్పందిస్తారు, చాలామంది స్పందిస్తారు. కేసులు పెట్టడం అవన్నీ లేదు. ఇప్పుడు కూడా మీ మీద కేసులు ఎవరో ఒకరిద్దరు పెట్టారు అంతేగాని సాయి భక్తులు అందరూ పెట్టారేంటి? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిరాలు ఉన్నాయి. మీ మీద కేసులు పెట్టాలంటే ప్రతి ఒక్క మందిరం వాళ్ళు కేసులు పెట్టచ్చు. అలా పెట్టమని కూడా మాకు సూచనలు వచ్చాయి. కానీ బాబా సంకల్పం లేదు, బాబా గారు చూసుకుంటారు. ఈ కేసులు ఇవన్నీ ఎందుకు? వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మాట్లాడినప్పుడు మనం సోషల్ మీడియా ద్వారా మాట్లాడదాం, వాళ్ళు అంతకు మించిపోయినప్పుడు మనం అంతకు మించిపోయే ఆలోచన చేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా ఎవరు కేసులు పెట్టలా. సాయి భక్తులు కోట్లలో ఉన్నారు, మీ మీద కేసులు పెట్టిన వాళ్ళు ఒకరిద్దరే కదా. అలాగే రాముడిని విమర్శించినప్పుడు, కృష్ణుని విమర్శించినప్పుడు కూడా అందరేమీ స్పందించరు. హిందువులైనా కొందరే మీలాంటి వాళ్ళు స్పందిస్తారు, సాయి భక్తులైనా ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి స్పందించని వాళ్ళందరూ హిందువులు కాదు అని అంటే అసలు హిందువులో ఉన్నవాళ్ళు ఎవరు హిందువులు కాదు. హిందువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ స్పందిస్తున్నారా ఏంటి? వాళ్ళందరూ కేసులు పెడుతున్నారా ఏంటి? అలా కేసులు పెడితే కోట్ల కేసులు, వేల కేసులు, లక్షల కేసులు నమోదవ్వాలి. కాబట్టి దానికి దీనికి ఏమి సంబంధం లేదు. కేసులు పెడితేనే హిందువులు అనేది కాదు. నాయకులు కొంతమందే ఉంటారు, ప్రజలు చాలామంది ఉంటారు. ప్రజల సమస్యలకు స్పందించే వాళ్ళని నాయకులు అంటారు. అలా స్పందించే వాళ్ళని నాయకులుగా ఎన్నుకుంటారు. అలాగే మీరు స్పందిస్తున్నారు. మరి మీరేమన్నా కేసులు పెట్టారా వాళ్ళ మీద? వీడియోలు చేయడమే తప్పితే కేసులు ఏం పెట్టలేదు కదా. కేసులు పెడితే మళ్ళీ లక్షలు ఖర్చు అవుతాయి. కాబట్టి అది పాయింట్ కాదు. అలా 1:10 నిమిషాలు జరిగిన చర్చలో సాయిబాబా గారి తరఫున మాట్లాడడానికి వచ్చిన ఆయన బాబా భక్తుడు కాదు. ఆయన ఏదో ఒకసారో 2 సార్లు పుస్తకం అలా 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 చదివాడు. బాబా గారు ఏదో షిరిడీకి వచ్చాడు, అందరికీ సేవ చేశాడు, సహాయం చేశాడు. చాలామంది అంటుంటారు బాబా గారు అన్నదానం చేశారు, అన్నం పెట్టాడు అందరికీ, మంచి పనులు చేశాడు, మంచి మాటలు చెప్పాడు, అందుకని ఆయన దేవుడిగా పూజిస్తున్నారు. అంతకంటే ఎక్కువ మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరిని దేవుని చేయాల, బాబా గారిని మాత్రమే దేవుని చేశారు, బాబా గారికి మాత్రమే మందిరాలు కట్టారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా ఊరికినే విమర్శించినా తప్పే, సమర్థించినా తప్పే. సమర్థించినా ఫెయిల్ అయిపోతారు, విమర్శించినా ఫెయిల్ అయిపోతారు. ఎంతోమంది గురువులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, యోగులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి కట్టని మందిరాలు బాబాకి ఎందుకు కట్టారు? బాబానే మన సనాతన దేవతల మధ్యలో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెట్టారు? ఏ కారణం లేకుండా కూర్చోబెడతారా? వేలాది మంది బ్రాహ్మణులు బాబా గారిని రోజు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. ఆ బ్రాహ్మణులు ఇంకా లలిత కుమార్ ఏదో అన్నాడు పాపం. ఆయన ఎవరో ఒక ఆయన ఎవరైనా సాఫ్ట్వేర్ ఆయన, ఒక ఆయన బిజినెస్ మ్యాన్, చాలా సేవ చేశాడు, చాలా దానం చేశాడు. కానీ
అసలు విషయం ఆయన గురించి ఇప్పుడు తెలిసింది. కాబట్టి సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రాన, మంచి కార్యక్రమాలు చేసినంత మాత్రాన, దాన ధర్మాలు చేసినంత మాత్రాన దేవుడైపోతారా అంటే, బాబాగారు కూడా ఏదో దాన ధర్మాలు చేశాడు, అన్నదానం చేశాడు, వస్త్రదానం చేశాడు, 4 మంచి మాటలు చెప్పాడు, అంత మాత్రం చేత ఆయన దేవుని చేసేసారు అని ఇలా అనుకుంటున్నారు. దాన్ని బట్టి విమర్శించే వాళ్ళకి, సమర్థించే వాళ్ళకి ఇద్దరికీ బాబా అంటే ఏమిటో తెలియదు. అది దురదృష్టం. మరి తెలిసిన వాళ్ళు మీరు వచ్చి మాట్లాడవచ్చు కదా, మీరెందుకు మాట్లాడకూడదు అని కొంతమంది అంటున్నారు. ఆ మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు లలిత్ కుమార్. నిజంగా అతను పద్ధతిగా సచిత్ర మీద, బాబా మీద ఉన్న డౌట్స్ని గౌరవప్రదంగా వ్యక్తం చేస్తుంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చి కూర్చొని చక్కగా మాట్లాడేవాళ్ళం. కానీ అతను తన యొక్క సహజ గుణం వలన బాబా గారిని, సచిత్రని చాలా అన్యాయంగా విమర్శిస్తూ, వెటకారంగా, దుర్భాషలాడుతున్నట్టుగా. దుర్భాషలంటే మా మాధవిలత మేడం కానీ, లలిత్ కుమార్ కానీ ఏమనుకుంటారంటే, మేము ఎప్పుడూ బాబా గారిని దూషించలేదంటారు. దూషించడం కంటే అపవాదు చాలా పెద్దది. తిట్టినా పర్వాలేదు, దులుపుకేసుకోవచ్చు, కానీ ఒక అపవాదు వేస్తే అది వాళ్ళ యొక్క క్యారెక్టర్ని సమాజంలో చాలా చాలా దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అలా బాబా గారిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిము అంటూ, సరే ఎక్కడి నుంచి వస్తే మన దేశమే కదా రావచ్చు, ఆయన బ్రిటిషు సైన్యంలో పనిచేస్తూ ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి ప్రయత్నం చేశాడని, హిందువులందరినీ కన్వర్ట్ చేసి ముస్లింలుగా మార్చడానికి ఆయన అలా వేషం వేసుకొని వచ్చి హిందూ ముస్లిం సఖ్యత కోసం కృషి చేసినట్టుగా నటించాడని, హిందూ మతానికి ఆయన పెద్ద ప్రమాదకారి అని, రోహిల్లా విషయంలో అయితే ఇంకా వెటకారంగా, వల్గర్గా దాన్ని తీసుకెళ్ళి సాయి భక్తులకి చాలా బాధ కలిగించాడు. దాని కారణంగా అటువంటి వ్యక్తితో కూర్చొని చర్చలు జరపడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. బాబా మార్గం ఆధ్యాత్మిక మార్గం, పవిత్రమైన మార్గం, ఉన్నతమైన మార్గం. అంత ఉన్నతమైన మార్గంలో పోతున్న వాళ్ళు ఇంత వల్గారిటీ, నోటికి ఎంత మాట వస్తే అంత మాట, రారా పోరా వేదవల్లారా అంటూ మాట్లాడే వ్యక్తితో కూర్చొని ఎలా మాట్లాడతారు? అందుకనే అది ఇబ్బందికరంగా మారిపోయింది. చక్కగా చర్చల్లో కూర్చొని బాబా గొప్పతనాన్ని నిరూపించే శక్తి సామర్థ్యాలు ఉన్నా, అవతల కూర్చున్న వ్యక్తి బాబా గురించి మాట్లాడడానికి కావలసిన అర్హత అతనికి లేదు అని సాయి సమాజం మొత్తం భావిస్తుంది. కాబట్టి కూర్చోలేకపోతున్నాం. సరే అంటే అన్నాడులే, ఏదో వయసులో ఉన్నాడు, ఆవేశంలో ఏదో అన్నాడు అని కూర్చుందామని అనుకున్నా, సాయి సమాజం దాన్ని అంగీకరించే పరిస్థితిలో లేదు. ఇప్పుడు పాకిస్తాన్ మొన్న కాశ్మీర్లో కొంతమందిని వారి టెర్రరిస్టులు దుర్మార్గంగా చంపారు. అప్పుడు మన దేశం ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ మీద దాడి చేసింది. చర్చలు చేయొచ్చు కదా అని పాకిస్తాన్ అనొచ్చు, ఇతర దేశాలు అనొచ్చు. కానీ చర్చలు చేయడానికి అవకాశం లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించినప్పుడు చర్చలు చేసేది ఉండదు. అలా లలిత్ కుమార్ కానీ, అప్పుడప్పుడు కరుణాకర్ సుగుణ కానీ, సత్యభామ కానీ, వీళ్ళు బాబా గారి విషయంలో మాట్లాడే విధానం లిమిట్స్ దాటిపోయి, అంటే ఒక సమర్థ సద్గురువు లేదా గురువు, కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం, అటువంటి మహనీయుడి విషయంలో మాట్లాడేటప్పుడు ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక గౌరవం ఉండాలి.
గౌరవం లేకపోయినా పర్వాలేదు, అగౌరవంగా మాట్లాడితే అది చాలా తప్పు. సాయి భక్తులు ఇంకా చాలా సాత్వికులు కాబట్టి వారంత దుర్మార్గంగా మాట్లాడినా విన్నారు, వాళ్ళలో వాళ్ళు బాధపడ్డారు. ఎవరైనా సమాధానం చెప్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారే తప్ప రోడ్లు ఎక్కలేదు. ఇప్పుడు అయ్యప్ప స్వామిని దూషించిన అతని పరిస్థితి ఏమైంది? వెంటబడి కొట్టారు. అయ్యప్ప స్వాములు సహజంగానే కొంత ఆవేశంగా ఉంటారు కాబట్టి వారికి అది సాధ్యమైంది. కానీ సాయిబాబా భక్తులు అలా ఉండరు, సాత్వికంగా ఉంటారు. ఆయన పరమశాంత స్వభావి. ఎప్పుడన్నా కోపపడ్డా అది నటన తప్ప నిజం కాదు. ఆయన ఎల్లప్పుడూ చాలా సాధు స్వభావి, సద్గురువు, ప్రేమ స్వరూపుడు. కాబట్టి ఆయన భక్తులు కూడా ఎవరినన్నా ఏమన్నా అనాలంటే చాలా కష్టం. ఆయన మార్గంలో ఒకటి ఉంది, ఎవరెంత హింసించను ఓర్చుకునేవాడు నా నిజభక్తుడు అంటాడు. అంటే హింసిస్తే ఓర్చుకోమంటాడు. ఆయన అవతారంలో ఆయన బోధించిన మంత్రాలలో శ్రద్ధ, సహనంతో ఉండమంటాడు ఎవరేమన్నా కానీ. కాబట్టి సాయి భక్తులకి ఆ సహనం, భరించడం అవి నేర్చుకుంటేనే, ఆచరిస్తేనే సాయి భక్తుడు అనే ఒక జ్ఞానం ఉండటం వల్ల కూడా లలిత కుమార్ గారు లాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సాయిబాబా భక్తులు అన్ని రంగాల్లో ఉన్నవారు ఉన్నారు, అన్ని మార్గాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని అర్హతలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇలా అంతటా ఉన్నారు. వాళ్ళు ఎవరు స్పందించట్లే, ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళని. వాళ్ళు స్పందిస్తే వీళ్ళు మళ్ళీ మాట్లాడలేరు, కానీ వాళ్ళు స్పందించరు, పట్టించుకోరు, పిచ్చి మాటలు అన్నట్టుగా వదిలేస్తారు. కాబట్టి సాయి సమాజం పట్టించుకొని తిరగబడ్డా, స్పందించినా ఎవరు తట్టుకోలేరు. కాబట్టి నోటికొచ్చినట్టుగా మాట్లాడగలుగుతున్నారు. ఈ వీడియోలో కూడా లలిత కుమార్ గారు ఆయన సహజ లక్షణంగా ఆయన ఏమంటాడంటే, నేను బాబా గారిని పోబే, రాబే, లేదా ఇంకా వేరే బూతులు, నేను బాడక అనలేదు, లేకపోతే బే అనలేదు, వెధవ అనలేదు, ఇలా అనలేదు. నేను బాబా గారిని నేను వాడు వీడు అని కూడా అనలేదు. ఈ వీడియోలో దురదృష్టం ఏంటంటే, బాబా భక్తుడిగా కూర్చున్న వ్యక్తి బాబాని వాడంటున్నాడు, వీడంటున్నాడు, బాబా చచ్చిపోయాడు అంటున్నాడు. మహాత్ములు శరీరం వదిలిపెడితే బాబా సమాధి చెందారంటారు, శరీరం విడిచిపెట్టారంటారు, సిద్ధి పొందారు అంటారు. కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా బాబా చచ్చిన తర్వాత పుస్తకం రాశారా, బాబా బతికినప్పుడు పుస్తకం రాశారా, బాబా దేవుడా, వాడు ఏం చెప్పాడు మనకు, ఏం చెప్పి వీడేం చెప్పి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అతను బాబా భక్తుడా? అసలు కనీసం బాబా భక్తుడు కాదు, అసలు భక్తుల లక్షణాలు కూడా అతనికి తెలియదు. చాలా చిత్రం ఇటువంటి వ్యక్తి వచ్చి కూర్చోవడం. అటువంటి వ్యక్తితో లలిత కుమార్ చర్చ జరపడం. పాపం లలిత కుమార్ టైం కూడా చాలా వేస్ట్ అయిపోయింది. అతను అనుకున్నది ఏది జరగలేదు. పోనీ అలాగని నాకేం తెలియదండి అని చెప్పి చేతులు ఎత్తుతాడా? లేదు. నేను మళ్ళీ వస్తాను, రేపు తేల్చుకుంటాను, నాకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ రేపు వచ్చి ఏం చెప్తాడో పాపం చూడాలి. సరే, ఒక విచిత్రమైనటువంటి సాయి భక్తుడు కాని వ్యక్తి చేత లలిత కుమార్ చర్చ జరిగింది. దానివల్ల లలిత కుమార్కి ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు, సాయి భక్తులకు అసలే లేదు. అలాగే లలిత కుమార్ గారు మాట్లాడిన ఇందాక చెప్పిన భాష, నేను బాబాని అలా అనలేదు, ఇలా అనలేదు అనుకుంటూ అనడం. బాబా లాంటి గురువుని అటువంటి పదాలు అసలు అనాలని అనుకోవడం, లేదా అనలేదని అనుకోవడం, దాన్ని బట్టి ఆయనకి బాబా మీద ఎటువంటి అభిప్రాయం ఉందని తెలిసిపోతుంది. ఇతర మతస్థులు మన రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆ విధంగా మాట్లాడితే మనకెంత బాధ వస్తుంది.
నేను ఒక వీడియోలో చూశాను. ఒక ఒక స్వామీజీని ఒక వ్యక్తి వాడో వీడో అన్నట్టున్నాడు. వెంటనే అక్కడ కరుణాకర్ సుధాకర్ గారు కొట్టడానికి లేచాడు. బూతులు తిడుతూ కొట్టడానికి లేచాడు. స్వామీజీని అలా అంటావనేసి. అంతే కదా, మన స్వామీజీలనన్నా మన దేవతలనన్నా మనకు కోపం వచ్చినప్పుడు, బాబాగారిని గురువుగా దైవంగా ఆరాధిస్తున్నప్పుడు, కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవాన్ని గురువుని పట్టుకొని నేను ఆయన్ని బే అనలేదు, వాడనలేదు, వీడనలేదు, ఇంకా వేరేగా దూషించలేదు, అలాగే సాయి భక్తుల్ని కూడా బూతులు తిట్టలేదు, ఇలా ఇంకా అతని ప్రవర్తనలో ఏమాత్రం తేడా లేకుండా, చేంజ్ లేకుండా, ఆ అహంకారంతో అవతల వాళ్ళని బాధ పెట్టాలి, అవమానించాలని లక్ష్యంతో మాట్లాడుతున్నాడు. అది తప్పు కదా. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు లలిత కుమార్ గారి విషయంలోనే ఎవరైనా లలిత కుమార్ ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, ఒక వెధవ, ఒక పనికిమాలినోడు, ఒక సన్నాసి అని నేను ఎప్పుడు అనలేదండి అని అనడం కరెక్టా? అనాల్సినవన్నీ అనేసి అని నేను అనలేదు అనడం అనేది ఎంతవరకు సమంజసం? అది లౌక్యం కదా? అది అవతల వ్యక్తిని అవమానించాలని కావాలని అనే మాటలు కావా? ఇప్పుడు నేను ఈ మాటలు లలిత కుమార్ విషయంలో ఇలా అనడానికి నా మనసు ఎంతో బాధపడుతుంది. అయినా బాధను దిగమింతూ అతనికి అర్థం కావాలని చెప్తున్నాను. బాబా గారిని నేను అలా అనలేదు, ఇలా అనలేదు, అనాల్సినవి అని నేను అనలేదు, లాస్ట్లో అని నేను అనలేదు. అలాగే లలిత కుమార్ ఒక వెధవ, ఒక సన్యాసి, ఒక పనికిమాలినోడు, ఒక సంస్కారహీనుడు, ఒక బుద్ధిహీనుడు, ఒక అహంకారి అని నేను ఎప్పుడూ అనలేదండి అని వీడియో చేస్తే అది గొప్పనా? అతను ఏమీ అనలేదనా? అతను మంచివాడనా? అన్పార్లమెంట్స్ వర్డ్స్ వాడని వాడనా? ఒక మామూలు వ్యక్తి, మామూలు మనిషి, నాకంటే చిన్నవాడైనటువంటి ఆ పిల్లవాడి విషయంలోనే నాకు ఈ పదాలు వాడాలంటే చాలా చాలా బాధగా, అవమానంగా ఫీల్ అవుతున్నాను. అరే అన్నీ అనేసి నేను అనలేదని అంటున్నానే, ఆ పిల్లవాడు ఎంత బాధపడతాడు అని ఫీల్ అవుతున్నాను. కానీ లలిత కుమార్ బాబా గారి విషయంలో, బాబా భక్తుల విషయంలో ఇప్పటికీ ఎన్నిసార్లు అన్నాడు ఆ మాటలు. నేను బాబా గారిని అలా అని ఇలా అని అనలేదు, బాబా భక్తుల్ని ఇలా అని అలా అని అనలేదు. చర్చలకు రమ్మని అంటే భక్తుడి మనసు ఉన్నవాడు, సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎలా వస్తారు చర్చలకి? ఇలా మాట్లాడే వాళ్ళతో అక్కడ మేమే కూర్చొని ఉంటే బాబా గారిని ఇలా అనలేదు, అలా అనలేదు అని చెప్పి ఆ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుతూ నేను ఎప్పుడు అనలేదు అని అంటే అది మనసుకు బాధ అనిపించదా? తన గురువుకు సంబంధించి ఇలాంటి పదాలు వాడుతుంటే పొరపాటున అక్కడ కూర్చున్న వ్యక్తికి ఆవేశం పొంగిపోతే ఏం జరుగుతుంది? కాబట్టి చర్చలు చేసే విధానం అది కాదు. ఆధ్యాత్మిక చర్చలు చేసేవాళ్ళు ఇంకా ఎంతో గొప్ప విలువలు కలిగి ఉండాలి. కాబట్టి అతనితో చర్చలు చేయడం కుదరని పని అయిపోయింది. లేకపోతే చక్కగా చర్చలు చేసి ఉంటే అందరికీ బాబా అంటే ఏమిటో తెలిసే అవకాశం ఏర్పడేది. ఇలా లలిత కుమార్ గారు సాయి భక్తుడి పేరుతో వచ్చి కూర్చున్న వ్యక్తితో చాలా వరకు చక్కగా చర్చలు చేశాడు, నియమాలకు కట్టుబడి చర్చ చేశాడు, డిగ్నిఫైడ్గా చర్చ చేశాడు. కానీ 1-2 చోట్ల బాబా గారికి సంబంధించి నేను ఎప్పుడు బాబాని ఇలా అనలేదు, అలా అనలేదని భయంకరమైన పదజాలం ఉపయోగించడం, సాయి భక్తుల విషయంలో పదజాలం ఉపయోగిస్తాడు, సైలెంట్ అదేదో పెట్టారు, వినపడకుండా చేశారు. ఇలాంటి ఆవేశపరులతోటి సాయిబాబా గారు లాంటి సద్గురు విషయంగా చర్చలు జరగడానికి సంస్కారవంతులు, అభిమానవంతులు, భక్తులు రావడం చాలా కష్టం. కాబట్టి లలిత కుమార్ ఇక నుంచి అయినా కొంతమందితో, ఇతర మతాల వాళ్ళతో చర్చలు చేయడం వేరు, స్వమతంలో ఉన్నటువంటి వాళ్ళు, గురుభక్తులు, సాధకులు,
వారితో మాట్లాడేటప్పుడు ఇంకా కాస్త పరిణితి చెంది మాట్లాడితే బాగుంటుంది. మహనీయుల విషయంలో నీకు ఆయన మహనీయుడిగా కనిపించకపోవచ్చు, కానీ ఆయన్ని మహనీయుడిగా భావించిన వాళ్ళైతే ఉన్నారు కదా కోట్ల మంది. వాళ్ళ యొక్క మనస్సుకి బాధ కలిగించకుండా మీరు అనొచ్చు, బాబాగారి పాదాల దగ్గర వాళ్ళని పెట్టారు వీళ్ళని పెట్టారు, మరి మా మనోభావాలు దెబ్బతినవా అని చెప్పేసి. బాబాగారి పాదాల దగ్గర ఎవ్వరూ కూడా ఏ దేవతా విగ్రహాలని కావాలని పెట్టట్లేదు, అవమానించాలని పెట్టట్లేదు, వాళ్ళని పూజించుకోవడానికి పెడుతున్నారు. శివుణ్ణి పెట్టినా, రాముని పెట్టినా, కృష్ణుని పెట్టినా, ఎవరిని పెట్టినా వారిని పూజిస్తున్నారు. అక్కడ వచ్చిన భక్తుల చేత వారిని పూజించేలా చేస్తున్నారు. పూజ కోసం పెట్టుకున్నారు, అవమానం కోసం కాదు. అది పూజారులు ఏర్పాటు చేసుకున్న ఒక పూజా విధానమే తప్ప సాయి భక్తులు ఏర్పాటు చేసుకున్నది కాదు. కాబట్టి ఇతర దేవతలను అవమానించే అనే ఆలోచనే లేదు. అలాంటి ఆలోచన ఉంటే పూజలు ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచన అవమానించాలనుకుంటే పూజలు ఎందుకు చేస్తారు? బాబాగారిని గురువుగా భావించుకొని గురు పూజతో పాటు దైవాన్ని కూడా పూజించుకోవాలి కాబట్టి ఏర్పాటు చేసుకుని పూజ చేస్తున్నారు. బాబాగారికి కుడివైపున ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, విఘ్నేశ్వరుడు, ఇలా వారికి కూడా సపరేట్ మందిరాలు కట్టి వారికి కూడా పూజ చేస్తారు. కాబట్టి హిందూ దైవాలని బాబా మందిరాల్లో పెట్టుకున్నది పూజ చేయడానికే తప్ప అవమానించడానికి కాదు. నీలాగా వాడు వీడు అనడానికి కాదు, ఇంకా దుర్మార్గమైన పదాలు వాడడానికి కాదు అని తెలియచేస్తూ, లలిత కుమార్ గారు ఇలాంటి చర్చల్లో పాల్గొన్నప్పుడు దయచేసి బాబాగారి విషయంగా మరొకసారి అటువంటి పదజాలు ఉపయోగించబాకండి, అది మీకు మంచిది కాదు. నాకు ఎప్పుడూ మీ వీడియోలు విన్నప్పుడల్లా బాధపడుతుంటాను. ఇంత దుర్మార్గంగా నోరు పారేసుకుంటున్నాడు, ఇతనికి భవిష్యత్తులో ఏ కర్మ రాసిపెట్టుందో అని నేను భయపడుతుంటాను, మీరు భయపడట్లా. సరే, సాయిరామ్.